సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు ముఖ్యంగా సుమన్ టీవీ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ అవినీతి జరిగినా కూడా అవినీతిని వెలికి తీస్తూ అవినీతి పరుల పట్ల ఒక వణికి పుట్టిస్తున్న సుమన్ టీవీకి ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గంలో భూదందాలు కావచ్చు, ఇసుక దందాలు కూడా ఎవరైనా కూడా అవినీతి చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టమనే ప్రసక్తి ఉద్దేశంతో చేసినటువంటి సుమన్ టీవీకి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మా అన్న జీవై పెదబాబు గారు హోల్సేల్ షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ మదనపల్లి నియోజకవర్గంలోని కాకుండా రాష్ట్రంలో దేశ విదేశాల్లో కూడా మా అన్నకు దివ్యశ్రీ హ్యాండ్లూమ్స్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు. ఈ ఇమేజ్ను ఇంకా రాబో రోజుల్లో పెద్ద తరహాగా ఒక వస్త్ర షాపును ఓపెన్ చేస్తాం. అంతేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి పట్టు చీరలను పవర్లూమ్లో తయారయ్యే చీరలను కూడా బ్రాండ్ వేసి హ్యాండ్లూమ్ శారీస్ అని అమ్ముతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో మరీ ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 15,000 నుంచి 20,000 మగ్గాలు ఉన్నాయి. ఆధారపడి 50,000 మంది జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఈ 50,000 మందికి ఒక ఆధారిత పరిశ్రమ ద్వారా ఒక మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలని ఇంతవరకే చంద్రబాబు నాయుడు గారిని, మా యువ నాయకులు నారా లోకేష్ గారిని, అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని వినతిపత్రం ఇచ్చాం. త్వరలో ప్రధానమంత్రిని కూడా కలిసి అంతా వస్త్ర పరిశ్రమ అంతా ఒకే దగ్గర ఉండేలాగా డైయింగ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పని, వాళ్ళకు హౌసింగు మొత్తం ఒక సెక్టార్ లాగా మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలని ప్రపోజల్ రెడీ చేశాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక బ్రాండ్. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడుకు వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పనిలోనే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది. కాబట్టి శుభవార్త మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు ఓటు వేసి గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీకి నమ్మి మీకు అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. త్వరలోనే జిల్లా అనౌన్స్ చేస్తాం. దాని ద్వారా మెగా టెక్స్టైల్ పార్కును కూడా తీసుకొస్తాం. ఈ మధ్య చూసాం, ప్రథమంగా పెన్షన్లు పెంచిన సూపర్ 6 పథకం ఏదైనా ఉందంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. తర్వాత మొన్న చూసాం, అన్నమో రామచంద్ర అని రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి టీం ఓన్లీ తినేకి తప్ప ఆదుకునే పరిస్థితి లేదు. అటువంటి అన్నా క్యాంటీన్ను నిగరంవరంగా మొన్న ఓపెన్ చేశాం. త్వరలోనే రాష్ట్రంలోనే చెప్పాం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని. మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ రెడ్డి మినిస్టర్ కాబట్టి మహిళలకు లాంఛనంగా 2,000 బస్సులు కొంటున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాం. ఎన్ని స్కీములు చెప్పామో సూపర్ 6 స్కీములు అన్నీ, హౌసింగ్ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఒంటరి పెన్షన్ కావచ్చు. కొందరు చెప్తున్నారు స్కూల్స్కు మీరు రియంబర్స్మెంట్ ఇవ్వరు, మీ పథకాలు లేవని. మీరు ఒక్కసారైనా ఆలోచన చేయండి. వచ్చింది 3 నెలలే. ఏదైనా ఈ దేశంలో పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని ఇప్పటికీ నమ్ముతున్నాం. ఈ రకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన తీర్పుకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీరు ఎంత బాధ్యత ఇచ్చారో మేము గర్వపడకుండా ఇంకా 30 సంవత్సరాలు పాలించే విధంగా మేము మీకు కలిసి ప్రజలకు పనిచేస్తాం. కాబట్టి ఈ మదనపల్లి అభివృద్ధికి, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి ఒక పక్క అయితే, మదనపల్లి అభివృద్ధికి సపరేట్గా తీసుకొని మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల కంటే ఇక్కడ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి అన్న పిలుస్తానే వచ్చినటువంటి మేము కారణాల వల్ల టైం లేక కొందరినే పిలవడం జరిగింది. ఏమీ అనుకోవద్దండి, అన్యమత భావించద్దండి. ఎప్పటికీ మేము మీ అన్నదమ్ముల వరే
మేము ఎప్పటికీ మీకు అందరికీ మదనపల్లి నియోజకవర్గ పుర ప్రజలందరికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.